కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి మొత్తం 126 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. వాళ్ళతో పాటుగా 124 వెపన్స్ సరెండర్ చేయనున్నారు. సో ప్రస్తుతం మొత్తం బంజారాహిల్స్లోని ICCలో మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పాల్గొన్నారు. మొత్తం 4 బస్సుల్లో వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మనకి బంజారాహిల్స్లో కనిపిస్తున్నటువంటి విజువల్స్ కనిపిస్తున్నటువంటి మొత్తం 4 బస్సుల్లో ఈ మావోయిస్టులు లొంగిపోయినటువంటి మావోయిస్టులందరినీ కూడా తీసుకొచ్చారు. మొత్తం 124 మంది సరెండర్ అయినట్టుగా తెలుస్తుంది. సరెండర్ అయినటువంటి వాళ్ళు రీసెంట్గా లొంగిపోయినటువంటి దేవ్జీకి సంబంధించినటువంటి PLGA బెటాలియన్కి సంబంధించిన వాళ్ళు, దాంతోపాటుగా కొంతమంది మావోయిస్టు పార్టీ నేతలకు సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు లొంగిపోగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ గన్మెన్లు, ఇతర కంప్యూటర్ ఆపరేటర్లు, సిగ్నల్ ఆపరేటర్లు మొత్తం 126 మంది లొంగిపోనున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి AK-47 ఇతర సంబంధించినటువంటి వెపన్స్ అన్నింటినీ కూడా సరెండర్ చేసినట్లుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో వీటన్నింటినీ కూడా సరెండర్ చేసినటువంటి వెపన్స్ అన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తాము లొంగిపోతున్నట్టుగా పరిగణిస్తున్నారు. మొత్తం ఇప్పటివరకు 591 మంది మావోయిస్టులు తెలంగాణలో లొంగిపోగా తెలంగాణ పోలీసు ఎదుట వీళ్ళతో కలిపి మరికొంతమంది కూడా లొంగిపోనున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈరోజు లొంగిపోయిన వాళ్ళలో కీలకమైనటువంటి కొంతమంది స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు. మరి కొంతమంది సిగ్నల్ ఆపరేటర్లు, తర్వాత కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారని పోలీసులు తెలపడం జరిగింది. సో లొంగిపోయినటువంటి వాళ్ళు ఇప్పటివరకు గణపతికి సంబంధించిన ఎలాంటి సమాచారం మనకి అందలేదు. సో లొంగిపోయినటువంటి వాళ్ళ పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాకి వివరించున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మొత్తం మావోయిస్టు దీనికి కీలక ఆపరేషన్లో పనిచేసినటువంటి SIB చీఫ్ ఉన్నటువంటి సుమతి కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొని ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించున్నారు. సో ఇది వీళ్ళు సరెండర్ చేసినటువంటి వెపన్స్ అన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం ఒక దగ్గర డిస్ప్లే చేశారు. సో దానికి సంబంధించినటువంటి సరెండర్ చేసుకున్నటువంటి వెపన్స్ అన్నింటినీ కూడా ఒక రూమ్లో డిస్ప్లే చేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. లోపల ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో కూడా వాటిని ఏర్పాటు చేశారు. సో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీళ్ళంతా లొంగిపోయిన తర్వాత ఈ వెపన్స్ అన్నింటినీ కూడా సరెండర్ చేసినటువంటి విషయాలు కూడా వెల్లడించనున్నారు. సో గతంలో లొంగిపోయినటువంటి మావోయిస్టు రీసెంట్గా లొంగిపోయినటువంటి 4 కీలక మావోయిస్టు నేతలకు సంబంధించిన దాంట్లో వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన వారు ఇంకెవరైతే ఉన్నారో మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారో వాళ్ళందరూ కూడా లొంగిపోమని చెప్పాల్సిందిగా వాళ్ళకి స్పష్టం చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగానే వాళ్ళంతా కూడా లొంగిపోవడానికి సిద్ధమైనట్టుగా వాళ్ళంతా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. గతంలో లొంగిపోయిన వాళ్ళందరూ కూడా కల్పించేటువంటి పునరావాస కార్యక్రమాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్గా 4 కీలకమైనటువంటి నేతలు దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి ఇతర వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. సచివాలయంలో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా కలవడం జరిగింది. సో వాళ్ళందరినీ కలిసిన తర్వాత మీ పార్టీలో ఎవరైతే ఇంక కొనసాగుతున్నారో వాళ్ళందరినీ కూడా వచ్చి లొంగిపోవాల్సిందిగా మొత్తం పూర్తి స్థాయిలో లొంగిపోవాల్సిందిగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు బంజారాహిల్స్ ఉన్న ICCలో మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ జరిగినట్టుగా ఈ SIB చీఫ్ సుమతి కూడా వీళ్ళ లొంగిపోయినటువంటి మావోయిస్టులందరికీ సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ లొంగిపోయిన వాళ్ళ వివరాలు ఆల్రెడీ 4 నేతలు లొంగిపోయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం గతంలో మల్లుదుల వేణుగోపాల్కి సంబంధించినటువంటి అతను చెప్పినటువంటి స్టేట్మెంట్లు, అతను కొంతమందికి ఎవరైతే మీకు కాంటాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ లొంగిపోతే పునరావాస కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చాలా అద్భుతంగా చేస్తుంది. సో దీనికి సంబంధించి మీరు లొంగిపోతే కనుక కావాల్సినటువంటి సదుపాయాలు వస్తువులన్నింటినీ కూడా కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం గతంలో చెప్పడం జరిగింది. సో DGP కూడా పలుమార్లు మావోయిస్టు కీలకమైనటువంటి నేతలకి సమాచారం అందించడం జరిగింది. బహిరంగ ప్రకటన చేశారు. మీడియా పరంగా కూడా వాళ్ళందరికీ కూడా ప్రెస్ నోట్లు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఇందులో ప్రస్తావించారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయేటువంటి తెలంగాణ పోలీసు ఎదుట లొంగిపోయిన వాళ్ళలో చాలామంది కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. అంటే దీనికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు, తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పునరావాస కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు తదితర అంశాలకు సంబంధించి ఇందులోనే
తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి సో చాలామంది తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సో అందులో భాగంగానే చాలామంది లొంగిపోయారు. సో ఇప్పుడు గతంలో కూడా వీళ్ళు నలుగురు లొంగిపోయినటువంటి సమయంలో, కీలక నేతలు లొంగిపోయినటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా చాలామంది మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లొంగిపోవాలని ఒక చెప్పడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా బతుకుతున్నాయి, ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పునరావాసం కల్పించినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా కొనసాగుతున్నారు, వాళ్ళ గౌరవప్రదమైన జీవితం జీవిస్తున్నారు అనేది పోలీసులు ప్రధానంగా ప్రస్తావించారు. సో ఇదే అంశాన్ని కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టు నేతలకి వివరించారు. సో దీనిలో భాగంగానే దేవ్జీకి సంబంధించిన పిఎల్జీ బెటాలియన్కి సంబంధించిన సుమారు 70 నుంచి 80 మంది ఈ రోజు లొంగిపోయిన వాళ్ళలో ఉన్నట్లుగా ఉన్నట్టుగా ఇందులో మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు వారితో పాటుగా కొంతమంది కంప్యూటర్ అండ్ సిగ్నల్ ఆపరేటర్లు కూడా ఇందులో ఉన్నారని మనకి సమాచారం. సో ఒక్కొక్కరుగా లొంగిపోతూ వస్తున్నారు. సో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చెప్పేటువంటి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. మావోయిస్టులు పూర్తి స్థాయిలో లేని రాష్ట్రంగా తెలంగాణ ఉందని ప్రకటిస్తారా, లేకపోతే దీనికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో తెలియవలసిన అవసరం ఉంది. మరికొద్ది సేపట్లో అంటే 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ కూడా లొంగిపోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు, దానికి సంబంధించిన చెక్కులు కూడా పంపిణీ చేయనున్నారు. మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ కూడా ప్రారంభం కానుంది. ప్రెస్ మీట్లో డీజీపీతో సహా కలిసి ఆయన ప్రెస్ మీట్ని పెట్టనున్నారు. సో లొంగిపోయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి రివార్డ్స్, దాంతోపాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి పునరావాసం సంబంధించిన అంశాలు కూడా వాళ్ళతో మాట్లాడనున్నారు. అయితే మొత్తం 126 మంది ఇందులో ఉన్నారు. దీనికి సంబంధించిన ఎంతమంది మహిళలు, ఎంతమంది పురుషులు ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బంజారాహిల్స్లోని ICCC లోని ఒక్కొక్కరుగా లోపలికి ఈ 126 మందిని ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆడిటోరియంలోకి తీసుకువెళ్తున్నారు. వాళ్ళందరినీ సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి వాళ్ళందరూ సీఎం సమక్షంలో లొంగిపోతున్నట్లుగా మనకి పోలీసు అధికారులు తెలపడం జరిగింది. సో ప్రస్తుతం ICCCలో బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లొంగిపోనున్నటువంటి మావోయిస్టులందరినీ కూడా మొత్తం 4 ప్రత్యేక బస్సుల్లో వాహనాల్లో వాళ్ళని తీసుకొచ్చారు. సో మరోవైపు వాళ్ళ వాహనాల నుండి కూడా ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో తీసుకురావడం జరిగింది. సో వాళ్ళ వెపన్స్ అన్నింటినీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక రూమ్లో పెట్టారు. వాటన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి ఆ వెపన్స్ అన్నింటినీ కూడా పరిశీలించనున్నారు. సో ఇప్పుడు మనకి విజువల్స్లో వస్తున్నటువంటి వారంతా కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టులు వీళ్ళందరినీ ఒక బస్సులో ఒకరుగా తీసుకొచ్చారు. సో వీళ్ళంతా సీఎం రేవంత్ రెడ్డి ఎదుట మరికొద్ది సేపట్లో లొంగిపోనున్నారు. సో మొత్తం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 591 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరి కొంతమంది 11 మంది బయట ఉన్నారు. వాళ్ళందరినీ కూడా లొంగిపోవాలని చెప్పేసి గతంలో డీజీపీ సూచించడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు దానికి అనుగుణంగానే ఎవరైతే లొంగిపోయినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీకు అందుబాటులో ఉన్న వాళ్ళందరితో కూడా చర్చించి లొంగిపోతే జనజీవన్ సవంతిలో కలిస్తే మీకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సో అందులో భాగంగానే గతంలో లొంగిపోయిన వాళ్ళు వాళ్ళందరికీ ఇచ్చేటువంటి భరోసా, వాళ్ళందరికీ ఇచ్చినటువంటి సదుపాయాలు ప్రత్యేకంగా సూచించడం జరిగింది. సో మరికొద్ది సేపట్లో మొత్తం 4 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా మావోయిస్టులు 126 మంది కూడా ఆయన సమక్షంలో లొంగిపోతున్నారు. దాంతోపాటుగా వెపన్స్ ఏదైనా వాటన్నింటినీ కూడా సరెండర్ చేయనున్నారు. ఇది బంజారాహిల్స్లోని ICCC వద్దన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు. ధన్యవాదాలు నాగార్జున. మావోయిస్టు లొంగుబాటుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయంత్రం బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 126 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోనున్నారు.
మావోయిస్టులు 124 ఆయుధాలను అప్పగించనున్నట్లు సమాచారం. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్లు తెలుస్తుంది. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి గన్మెన్లు లొంగిపోనున్నారు. మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్, సిగ్నల్ ఆపరేటర్లు, PLGAకు చెందిన బెటాలియన్ లొంగిపోనుంది. మావోయిస్టు లొంగుబాటుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయంత్రం బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 126 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోనున్నారు. మావోయిస్టులు 124 ఆయుధాలను అప్పగించనున్నట్లు సమాచారం. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి గన్మెన్లు లొంగిపోనున్నారు. మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్, సిగ్నల్ ఆపరేటర్లు, PLGAకు చెందిన బెటాలియన్ లొంగిపోనున్నారు. మావోయిస్టు లొంగుబాటుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయంత్రం బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 126 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అయితే లొంగిపోనున్నారు. మరి కాసేపట్లో కూడా ఈ లొంగిపోయే విషయాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు డీజీపీ శివధర్ రెడ్డి, తర్వాత ఎస్ఐబి ఆఫీసర్ అయిన సుమతి కూడా ఇక్కడికి వచ్చి తర్వాత పూర్తి వివరాలు అయితే వెళ్లించింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులకు సంబంధించి కూడా పూర్తిగా వారి ఒక్కొక్కరిని మొత్తం మావోయిస్టులు ఎవరైతే లొంగిపోతున్నా జరుగుతుందో మొత్తం 126 మంది మావోయిస్టులు ఆయుధాలతో కూడా ఇప్పటికే సరెండర్ అవుతున్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. అయితే వారికి సంబంధించిన ఆయుధాలను ఇప్పటికే ఒక రూమ్లో భద్రపరచడం జరిగింది. కొద్దిసేపటి కిందనే ఐదు బస్సులతో కూడా వారిని ఇక్కడికి తీసుకువచ్చి తర్వాత బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ మీడియా సమావేశంలో సంబంధించి కూడా దీంట్లో నిర్వహించి తర్వాత వారితో మాట్లాడడం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇటు మావోయిస్టు రహిత రాష్ట్రంగా రావడానికి కూడా ఇటు పోలీస్ శాఖ కీలక ఆపరేషన్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే దాంట్లో భాగంగానే తాజాగా ఒక నలుగురు మావోయిస్టులకు సంబంధించి కానీ దేవుజీ కానీ తర్వాత రాజిరెడ్డి వీళ్ళందరూ కూడా లొంగిపోయి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సమావేశం కావడం జరిగింది. వాటికి సంబంధించి మావోయిస్టుల వారికి అంటే లొంగిపోవడానికి మరికొంతమంది కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే దేవుజీ కింద వీళ్ళంతా కూడా పనిచేస్తున్నట్లు దాంట్లోకి సంబంధించి కూడా వాళ్ళు ఎవరెవరు అంటే ఏ క్యాడర్లో పనిచేయడం జరిగింది అనేది కూడా దాంట్లో కూడా ఈ మీడియా సమావేశంలో కూడా వెల్లడించనున్నారు. ప్రస్తుతం 126 మంది మావోయిస్టులు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే ప్రస్తుతం అయితే లొంగుబాటు ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ బంజారాహిల్స్లోని ICCC సెంటర్లో కూడా మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించి కూడా ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఏదైతే పేరు పెట్టి తర్వాత దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టులను ఈ నెల 31వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో వాటిని అన్ని కూడా మావోయిస్టులను పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం. దాంతోపాటు ఈరోజు ఇటు 126 మంది మావోయిస్టుల తెలంగాణలో కూడా లొంగిపోతున్నట్లు కూడా మరి కాసేపట్లో కూడా లొంగిపోటుకు సంబంధించి కూడా ప్రక్రియ ప్రస్తుతం అయితే వాళ్ళనైతే తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వారు అసలు లొంగిపోవడానికి కారణాలు కానీ తర్వాత ఇతర అంశాల దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి తర్వాత డీజీపీ శివధర్ రెడ్డి తర్వాత ఎస్ఐబి డీజీగా ఉన్న సుమతి కూడా తో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే వెల్లడించున్నారు. దీంట్లో వీరు 126 మంది కూడా వారికి తీసుకువచ్చిన ఆయుధాలు అంటే చాలా వరకు ఆయుధాలు అయితే వాళ్ళనైతే ఆయుధాలు కూడా అన్నీ కూడా స్వాధీనం చేసుకొని వాటిని అన్నీ కూడా ఒక రూమ్లో బంధిపరిచారు కాబట్టి దానికి సంబంధించి కూడా చూడాలి. దీంట్లో మరి వారికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది. కేవలం అంటే తాజాగా లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత దేవుజీకి చెందిన ఇదంతా PLGA కమిటీకి మొత్తం కూడా ఈ లొంగిపోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక పెద్ద లొంగుబాటు కానున్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది అంటే విడతల వారీగా ఇటు రాష్ట్రంలో కానీ తర్వాత దేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కూడా ఇటు మహారాష్ట్ర కానీ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కొంతమంది వారి రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీ ఆధ్వర్యంలో కానీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా కొంతమంది మావోయిస్టులు అయితే లొంగిపోవడం జరిగింది. ఈరోజు 126 మంది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే వీళ్ళంతా కూడా లొంగిపోతున్నారు. ఇప్పటికే వీటి లొంగుబాటు కానీ మావోయిస్టులకు సంబంధించిన వివరాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా తాజాగా ఒక వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. దాంట్లో ఇప్పటికే కేంద్ర కమిటీలో పనిచేసిన కొంతమంది ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణకు చెందిన ఎంతమంది ఉన్నారో ఆ లొంగుబాటు కానీ కొంతమంది ఎన్కౌంటర్లు చనిపోవడం తర్వాత కొంతమందికి సంబంధించి కూడా ఎన్కౌంటర్ల తర్వాత ఎంతమంది ఇంకా మావోయిస్టులో ఉన్నారనే దాని మీద కొంతమందికి అయితే లొంగుబాటు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ తర్వాత డీజీపీ శివధర్ రెడ్డి తర్వాత ఎస్ఐబి డీజీగా ఉన్న సుమతి తర్వాత ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వెళ్లించడం జరిగింది. మార్చి 31వ తారీఖున ఆపరేషన్ కగార్ ఏదైతే విధించడం జరిగిందో వాటిని గడువు ముగుస్తుంది కాబట్టి ఆ లోపే ఇంత పెద్ద ఎత్తున అంటే 126 మందికి సంబంధించిన మావోయిస్టులు లొంగిపోవడం కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఒక చరిత్రగా ఉందని చెప్పవచ్చు. తాజాగా విడతల వారీగా వివిధ కమిటీలో అంటే కేంద్ర కమిటీలో పనిచేసిన దేవుజీ రాజిరెడ్డి తర్వాత మరికొంతమంది కూడా ఇటు డీజీపీ సమక్షంలో కూడా లొంగిపోయిన సంగతి తెలిసింది. అయితే ఈరోజు మరి
మొదటిసారి ఇటు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 126 మంది కూడా లొంగిపోతున్నారు కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు కూడా మరి కాసేపట్లో అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే వెల్లడించున్నారు. ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి కూడా ఆ వివరాలు వెల్లడించే ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే మావోయిస్ట్ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తీసుకోవడానికి ఇటు పోలీస్ శాఖ కానీ తర్వాత ఇంటెలిజెన్స్ అధికారులు అనేక ఆపరేషన్లు చేయడం జరిగింది. గ్రే హౌన్స్లో కానీ తర్వాత వివిధ ఇటు మావోయిస్టులకు అడ్డగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఆపరేషన్లు చేయడం, తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో లొంగిపోవటం వారికి భరోసా కల్పించడం, జనజీవనశ్రాంతిలో కలిసిన తర్వాత వారికి కొంతవరకు ఆర్థిక సాయం నుంచి తర్వాత వారి జనశ్రాంతిలో కలిసిన సమయంలో కూడా వారికి జీవించడానికి కూడా కొంతవరకు ఆర్థిక పరమైన కొంత అమౌంట్ కూడా నగదును కూడా వారికి అయితే పంపించేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా ఇప్పటికే కొంతవరకు మావోయిస్టులు అయితే లొంగిపాటు జరిగింది. కానీ ఈరోజు మరి 126 మందికి సంబంధించిన మావోయిస్టుల లొంగిపాటు సంబంధించి అయితే వివరాలు ఇంకా తెలియాల్సింది. వీళ్ళంతా కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఎప్పుడు వీళ్ళు మావోయిస్టు పార్టీకి లో చేరారు, తర్వాత మావోయిస్టుకి సంబంధించి కూడా ఎవరి కింద పనిచేశారు అనేది కూడా పలు ఇట్లా అంశాలపైన కూడా ఈ మీడియా సమావేశంలో కూడా ప్రస్తుతం అయితే వెళ్లించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం అంటే కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారా లేదా గతంలో వీళ్ళు ఏమన్నా గతంలో రిక్రూట్మెంట్కి సంబంధించి మాత్రమే జరిగారు అనేది కూడా ప్రస్తుతం అయితే తెలియాల్సింది. కేవలం 126 మంది కూడా అందరూ కూడా చూస్తే కొత్తగా రిక్రూట్మెంట్ అయిన ఒక యువతగా మాత్రమే కనపడుతుంది. కాబట్టి మావోయిస్టు పార్టీలకు సంబంధించి కూడా ఇంకా అన్ని విషయాలకు సంబంధించి కూడా స్వయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు డీజీపీ అధికారులు అయితే పూర్తి వివరాలు అయితే వెల్లడించనున్నారు. దీనికి సంబంధించి ఇంకా సమాచారం అయితే తెలియాల్సింది. వారితో పాటు ఇటు ఆయుధాలు కూడా తీసుకురావడం, ఆయుధాలు ఎలాంటి ఆయుధాలు వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే గతంలో డీజీపీ ముందు లొంగిపోయిన సమయంలో కూడా అనేక ఆయుధాలు అంటే ఆధునిక ఆయుధాలు కూడా వీళ్ళ దగ్గర అధికారులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని అసలు అంటే ఎక్కడ నుంచి వీళ్ళంతా తీసుకున్నారు, తర్వాత ఎక్కడ కొనుగోలు చేశారని కూడా ఒక పక్క అధికారులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరొక పక్క ఈ ఆయుధాలకు సంబంధించి ఇంకా అంటే గతంలో ఒక హై టెక్నాలజీ సంబంధించిన కూడా ఆధునిక టెక్నాలజీ సంబంధించిన కూడా ఆయుధాలు ఇతర దేశాలకు సంబంధించిన ఆయుధాలు కూడా వీరి దగ్గర స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఈసారి కూడా అదే తరహాలో కూడా ఆయుధాలు ఉండవచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. కాబట్టి చూడాలి అసలు ప్రెస్ మీట్లో మీడియా సమావేశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి విషయాలు వెల్లడించనున్నారు. ఆ విషయాలకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని ఊహాగానాలు అయితే జరిగింది. ఇటు గణపతి విషయంలో కూడా ఇంకా లొంగిపోతారనేది కూడా ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఇంకా దాని మీద కూడా ఒక స్పష్టత ఇప్పటివరకు లేదు. కాబట్టి ఈరోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మరి ఎలాంటి విషయాలు వెల్లిస్తారు, మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి తీర్చిదిద్దడానికి ఇంకా ఇప్పటికే దాదాపు 99% అయితే మావోయిస్టులు అయితే కొందరు కూడా లొంగిపోవడం కానీ కొంతమంది మావోయిస్టులు ఎన్కౌంటర్లు కూడా చనిపోయిన ఘటనలు చూసాం. కానీ ఇప్పటికే గణపతితో మావోయిస్టు రహిత రాష్ట్రంగా జరగవచ్చా అనేది కూడా ఒక ఊహాగానాలు ఉన్నాయి. కాబట్టి కూడా ఈ మీడియా సమావేశంలో కూడా పూర్తి వివరాలు అయితే మరి కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా వెళ్ళిచ్చే పరిస్థితి అయితే ఉంది. O2 స్టూడియో. మావోయిస్టు లొంగుబాటుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపట్లో బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 126 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోనున్నారు. మావోయిస్టులు ఆయుధాలను అప్పగించారు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అవుతోంది. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి గన్మెన్లు లొంగిపోనున్నారు. మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్, సిగ్నల్ ఆపరేటర్లు, PLGAకు చెందిన బెటాలియన్ లొంగిపోవడానికి మావోయిస్టులు కమాండ్ కంట్రోల్ కేంద్రానికి బస్సులో వచ్చారు.
మావోయిస్టు లొంగుబాటుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపట్లో బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 126 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోనున్నారు. మావోయిస్టులు ఆయుధాలను అప్పగించారు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అవుతోంది. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజరెడ్డి గన్మెన్లు లొంగిపోనున్నారు. మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్, సిగ్నల్ ఆపరేటర్లు, PLGAకు చెందిన బెటాలియన్ లొంగిపోనుంది. లొంగిపోవడానికి మావోయిస్టులు కమాండ్ కంట్రోల్ కేంద్రానికి బస్సులో వచ్చారు. కూడా భారీ మొత్తంలో కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా లొంగిపోతున్నారు. మొత్తం 126 మంది మావోయిస్టులకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే లొంగిబాటుకు సంబంధించి కూడా ప్రక్రియ దాదాపు పూర్తి కావడం జరిగింది. మరి కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు పోలీసు అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా వివరాలు అయితే వెల్లడించనున్నారు. వారు 126 మంది కూడా ఇటు దేవిజీకి సంబంధించిన టీంలో వీళ్ళంతా కూడా పనిచేయడం, తర్వాత వాళ్ళంతా కూడా అంటే వివిధ విభాగాలకు సంబంధించి కూడా మావోయిస్టులు పనిచేసినట్లు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వారు అంటే ఎక్కడెక్కడ పనిచేశారు, తర్వాత వాటికి సంబంధించిన వివరాలు కూడా అధికారులు ఇప్పటికే సేకరించడం జరిగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు కూడా మావోయిస్టులు ప్రస్తుతం లొంగుబాట్లు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరొక పక్క ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయితే చాలా కీలక నేతలు, కేంద్ర కమిటీలో పనిచేసిన సభ్యులు దేవుజీ, తర్వాత రాజిరెడ్డికి సంబంధించి కానీ, తర్వాత కొంతమంది కొంతమంది కూడా గతంలో లొంగిబాటు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మొత్తం రాష్ట్ర చరిత్రలోనే దాదాపు 126 మందికి సంబంధించి కూడా మావోయిస్టులు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా లొంగిపోతున్నారు. కాబట్టి ఇప్పటికే కొంతవరకు లొంగిబాటు వారు ఎవరైతే లొంగిబాటు చెందడం జరిగిందో వారు జనస్రవంతిలో కలిసిపోవడానికి కూడా వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి లొంగిపోయిన వారికి మావోయిస్టులకు సంబంధించి కూడా కొంతవరకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. వారు పునరావాసం కింద ఇటు అంటే ఇక్కడికి వచ్చి వారికి ప్రాథమికంగా కొన్ని అవసరాలకు సంబంధించి చేయడం జరిగింది. గతంలో మావోయిస్టులు ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా వారిపైన కూడా రివార్డ్స్ తర్వాత అవన్నీ ఉన్న దృష్టిలో పెట్టుకొని వారికి కొంతవరకు అమౌంట్ అయితే వారికి చెక్ రూపంలో కూడా గతంలో ఇటు డీజీపీ కానీ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు అయితే గతంలో ఇచ్చిన పరిస్థితులు అయితే చూసాం. కానీ ఈరోజు 126 మంది లొంగుబాటు వారికి సంబంధించిన ఆయుధాలు కూడా అన్నీ కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. తర్వాత ప్రస్తుతం ఆ ఆయుధాలకు సంబంధించి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే గతంలో అగ్రనేతలు ఎవరైతే లొంగిపోయారని జరిగిందో వారితో కూడా భారీగా ఆయుధాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వాటిలో మొత్తం ఆధునిక టెక్నాలజీతో పాటు అత్యధిక ఆధునికకు సంబంధించిన దేశ విదేశాలకు సంబంధించిన ఆయుధాలను అయితే పోలీస్ అధికారులు అయితే వారి లొంగిపోటు సమయంలో కూడా స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా వారి మొత్తంలో కూడా ఆయుధాలను వీళ్ళు వారితో పాటు కూడా ఆయుధాలతో పాటు కూడా లొంగిబాటు చేయడం జరిగింది. ఇప్పటికే మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ అడుగులు వేస్తున్నప్పటికీ ఇటు ఈరోజు దేవుజీ టీంలో పనిచేస్తున్న 120 మంది అంటే వివిధ వాటికి సంబంధించి కూడా దేవుజీ టీంలో పనిచేసిన వారందరూ కూడా వీళ్ళందరూ కూడా కొంతవరకు వారికి సంబంధించిన వివరాలు
తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఇంటెలిజెన్స్ అధికారుల పూర్తి స్థాయిలో సమాచారం వారి నుంచి అయితే తీసుకోవడం జరిగింది. వారు ఒక్కొక్కరికి సంబంధించి ఎన్నేళ్ల పాటు పార్టీలో పనిచేయడం జరిగింది, ఎక్కడ పనిచేశారు, తర్వాత వారు అన్నీ కూడా డేటా ప్రస్తుతం వివరాలు సేకరించి వారు ఒక్కొక్కరికి సంబంధించి కూడా తీసుకున్న తర్వాత మొత్తం 5 బస్సుల్లో కూడా ఇంటెలిజెన్స్ కార్యాలయం నుంచి నేరుగా బంజారాహిల్స్లోని ICCC అయితే తీసుకురావడం జరిగింది. మొత్తం 126 మందిలో వివిధ వారైతే ఉన్నారు. కానీ వీళ్ళంతా కూడా కొత్త తరం సంబంధించిన వారుగా ఉన్నట్లు తెలిసింది. అయితే వీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అత్యధికంగా ఉన్నారు, ఎక్కువగా ఛత్తీస్గఢ్ తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నట్లయితే తెలుస్తుంది. కానీ అధికారికంగా మరి కాసేపట్లో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మీడియా సమావేశంలో సంబంధించి కూడా దానికి పూర్తి వివరాలు అయితే వెల్లడించనున్నారు. ఇప్పటికే ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి తర్వాత మావోయిస్టులకు సంబంధించిన మావోయిస్టులు ఎన్ని ఆయుధాలు అప్పగించారు, రాష్ట్రంలో తీసుకుంటున్న వారి నిర్ణయాలు కానీ పూర్తి స్థాయిలో మావోయిస్టులు ఇప్పటివరకు ఒక్కొక్కరు ఆయుధం తీసుకొచ్చినట్లు తెలిసింది. కానీ ఎన్ని ఆయుధాలతో అయితే ఇప్పటికి వచ్చారు అనేది ఒక స్పష్టత ప్రస్తుతం అయితే రావాల్సింది. కేవలం వారిని ఒక ఆయుధాలను ముందస్తుగానే ICCCకి తరలించడం జరిగింది. తర్వాత మరొక వారిని అయితే 5 బస్సులతో కూడా నేరుగా మీడియా కాన్ఫరెన్స్ హాల్కి 5 బస్సుల్లో కూడా మొత్తం 126 మందిని మీడియా కాన్ఫరెన్స్లకి తీసుకువచ్చి అందరినీ కూడా మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం. అదే అందరినీ కూడా ఇక్కడే కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత ఆయుధాలకు సంబంధించి కూడా అంటే ఏ ఆయుధాలు వారితో స్వాధీనం చేసుకున్నారు, ఏ ఆయుధాలకు సంబంధించి వారితో ఉన్నాయి అనేది కూడా ఇంకొక స్పష్టంగా వివరాలు అయితే అధికారికంగా మరి కాసేపట్లో అయితే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇటు DGP శివధరెడ్డి తర్వాత ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమాచారం అయితే వెల్లడించనున్నారు. దీనికి సంబంధించి అసలు ఇంకా మావోయిస్టులకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే ప్రస్తుతం అయితే తెలుస్తాయి. కాబట్టి మరి దీంట్లో కొన్ని వరకు ఊహాగానాలు ఉన్నప్పటికీ గణపతికి సంబంధించి కూడా త్వరలో లొంగిపోతారనేది కూడా ఊహాగానాలు ఉన్నాయి. కాబట్టి వాటిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి మరి ఎలాంటి వివరాలు ఎందుకంటే ఇప్పటికే లొంగుబాట్లు అంతంత కీలకంగా ఉన్నట్టు దాంట్లో PLA GA కమిటీకి సంబంధించి కూడా మొత్తం సరెండర్ దీంట్లో కాబోతున్నారు. కాబట్టి దాంట్లో అత్యంత కీలకంగా వ్యవహరించిన వీళ్ళంతా కూడా సాయుధ విభాగంలో కూడా ఉండడం, తర్వాత ఒక పూర్తి కమిటీ మొత్తం కూడా జనజీవన స్రవంతికి రావడం అంటే ఒక పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఇటు మావోయిస్టు పార్టీ సుప్రీం కూడా అంటే గణపతిగా ఇందాక చెప్పిన విధంగానే గణపతి లొంగిపాడుతున్నారు అనేది ఊహాగానాలు ఉన్నప్పటికీ దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు కూడా మరి కాసేపట్లో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ తర్వాత DGP అధికారులు అయితే నిలిచిపోతున్నారు. ఇప్పుడే ప్రభుత్వం నిబంధనల ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే సాయంతో పాటు వారి సమాజంలో గౌరవంగా బతకడానికి అవసరమయ్యే ఉపాధి కానీ తర్వాత ఇతర వసతులు కల్పిస్తామని చెప్పి కూడా ఇప్పటికే మావోయిస్టులు అంటే లొంగుబాటు జరగాలని చెప్పి కూడా గతంలో అనేక సార్లు కూడా వారికి అయితే చెప్పడం జరిగింది. ఇటు ముఖ్యమంత్రి కల్పిస్తున్న అంశాలపైన కూడా ఇటు అమిత్ షా కానీ తర్వాత తాజాగా మావోయిస్టులు ఎక్కడైతే సచివాలయంలో కలవడం జరిగిందో తాజాగా లొంగిపోయిన మావోయిస్టులు ఇటు దేవుజీ కానీ రాజిరెడ్డికి సంబంధించి కానీ కొంతమంది మావోయిస్టులు ఎవరైతే వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డితో పాటు మొత్తం సమావేశం దాదాపు 2 గంటల పాటు చర్చించడం జరిగింది. ఆ చర్చకు సంబంధించి కూడా దాంట్లో కొన్ని అంశాలు అయితే వీళ్ళు చెప్పినట్టు తెలిసింది. ఇటు పాల్గొనడంతో కూడా మొత్తాన్ని హింసను వీడి వచ్చిన వారికి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది, బలమైన సందేశం పంపాలని చెప్పి కూడా గతంలో సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో కూడా ఇటు రేవంత్ రెడ్డి కూడా వారికి స్పష్టం చేసినట్టు తెలిసింది. దీని నేపథ్యంలోనే లొంగుబాటుకు సంబంధించి మరి ఆ ప్రక్రియ వేగవంతం చేయడం జరిగింది. ఆ ప్రక్రియకు సంబంధించి కూడా మరి ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతం మరి కాసేపట్లో కూడా వారు ఎవరెవరు దాంట్లో లొంగుబాటులో అంటే ఎక్కడ ఏ క్యాడర్కి సంబంధించి ఉన్నారు, తర్వాత వారి వరకు అంటే ఎవరెవరు ఎక్కడ ఏ పని చేశారు, ఏ క్యాడర్లో పనిచేశారు అనేది కూడా ప్రస్తుతం అయితే తెలియాల్సింది. కేవలం ఇప్పుడు లొంగుబాటు ప్రక్రియ అంటే ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే 126 మంది మావోయిస్టులు లొంగుబాటు జరుగుతుంది. దీంట్లో కేవలం ఒక కమిటీలో పనిచేసిన సభ్యులు మాత్రమే దీంట్లో ఉన్నట్టు తెలిసింది. కానీ అగ్రనేతలు ఇప్పటికే కొంతమంది అగ్రనేతలకు సంబంధించి కూడా కొంతమంది ఇప్పటికే లొంగుబాటు జరగడం, కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోవడం, మరికొంతమంది కూడా కొంతమంది ఇంకా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి కూడా ప్రస్తుతం అయితే ఇంకా వివరాలు కూడా తెలియాల్సింది. కాబట్టి దీనికి సంబంధించి మరి కాసేపట్లో మరి మీడియా సమావేశంలో ఎలాంటి వివరాలు వెల్లడిస్తారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.